రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాలకసుమన్ ధీమా వ్యక్తం చేశారు. నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బాలకసుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగుతుందని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులు గురిచేస్తున్నారని తెలుపుతూ చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలతో మంజూరు చేయించిన పనులను మంత్రి వివేక్తో పాటు ఆయన సోదరుడు క్యాన్సిల్ చేయించారని తెలిపారు. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తూ కార్యకర్తలను మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కోసం వివరించాలని, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలపాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వీటన్నిటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం బైపాస్ మనం తెచ్చినటువంటి చాలా మహిళా భవన్ కానీ ఇంకోటి అన్ని కూడా ఆపేస్తారు. కాబట్టి వేలాది సంఖ్యలో పట్టాలు వెళ్ళపల్లి అదేవిధంగా సింగరేణిలో జరుగుతున్నటువంటి దోపిడీ అర్థం కావాలంటే కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలి అనేటటువంటి విలేకరులను బెదిరించే రోజులు వచ్చినటువంటి వెళ్ళపల్లిలో తప్పపై చర్చ పెట్టి బెల్లంపల్లిలో కూడా ప్రజల మనసుని గెలుచుకునేటట్టుగా మన శ్రేణులు పనిచేయాలి. ఏ ఇల్లు కూలగొట్టారో ఆ ఇల్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మీరు అత్యంత చిక్కల చేసిన కాదని మీరు మళ్ళీ మన హైదరాబాద్ మళ్ళా పెన్షన్లు ఉన్నాయి. సందర్భంలో దయచేసి కారు అనే మాట చెప్తే దిమ్మతిరిగే దిశగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పొందబెట్టే కార్యక్రమం అవుతుంది. ఆ కసే రేపు కారు చేసే అవకాశం ఉంది. ఆ రకంగా మనమంతా కష్టపడదాం. ఎవరికి నిగదించిన కాదర్పల్లి, చెన్నూరు, లక్ష్మీపేట అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వీటన్నిటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం అదేవిధంగా చేసుకోబోయే కార్యక్రమాలకు సంబంధించి మన పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జిల్లా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు మాజీ మంచిర్యాల శాసనసభ ఇవాళ పెద్ద ప్రమాదం మంచిర్యాల ప్రాంతాన్ని గుర్తుకొస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడింది ఈ జిల్లాలో సంఖ్య ఏలేరు అన్ని జిల్లాలు ఉపయోగపడుతున్నాం. మన మంచిర్యాల జిల్లాలో పోయే ప్రమాదం మనం అదే చర్చ ఇప్పుడు మంచిర్యాల జిల్లా ఉండాలంటే గులాబీ జెండా ఎగరాలని చెయ్యి చేస్తే మంచిర్యాల జిల్లా వల్ల ఎక్కువ ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళ ప్రజలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కోర్టు పెట్టేది ఎందుకంటే ఇక్కడ నస్పూర్ కానీ ఇక్కడ రామకృష్ణపూర్ కానీ బెల్లంపల్లి బాగుంది. మీరు చూస్తా ఉన్నారు సింగరేణి టెండర్లలో ఏ రకంగా కూడా జరుగుతూ ఉంది. మొత్తం అన్నింటిమైపోయింది సింగరేణి. అదేవిధంగా గతంలో మనం ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలు 16,000 ఇస్తాం. ఇప్పటికీ మెడికల్ బోర్డు చక్కగా పెట్టలేదు, అభివృద్ధి చేస్తలేదు, ఉద్యోగాలు ఇస్తలేదు. లాభాల్లో వాటా కానీ దసరా ఇచ్చింది. దీపావళి బోనస్ కానీ చక్కగా ఇస్తలేదు. కార్మికులు బిల్లు కట్టుకుంటే వడ్డీ లేని రుణం ఇస్తలేదు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించే కార్పొరేట్ రిఫరెన్స్ కూడా బంద్ అయిపోయినాయి. సింగరేణి ఏరియాలో గతంలో ఖాళీ స్థలాలు ఎన్నో శ్రీరాంపూర్లో కానీ బెల్లంపల్లిలో కానీ రామకృష్ణపూర్లో కానీ 076 ద్వారా పట్టాలు ఇచ్చింది. ఒక రామకృష్ణపూర్లో దగ్గర 3,365 మనకి ఇచ్చినాం. ఇంకా కొన్ని ఇచ్చేది ఉండే ఇంతలో మన గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పట్టాలు శ్రీరాంపూర్లో కానీ రామకృష్ణపూర్లో కానీ బెల్లంపల్లిలో
ఆ విషయాలను కూడా ఆ కోవిడ్ మీడియాలో అక్కడ ప్రజలకు వివరించాల్సినటువంటి అర్థం చేయించాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. ఈ 2 గడిచిపోయి స్టార్ట్ అయింది. ప్రజలకు ఇచ్చిన ఒక మాట కేవలం ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఒకటే ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు, మొగలకు టికెట్ రేటు డబుల్ చేసి పారేస్తుంది. విద్యార్థులకు బస్ పాస్ మీద 25% రేటు పెంచేసి అది ఫ్రీ బస్ ఎట్లయితే ఒక్కటంటే ఒకటి వాళ్ళు చెప్పినటువంటి మాట నెరవేర్చుకోకుండా దుర్మార్గంగా పనిచేస్తూ ఉన్నారు. మనమంతా ఆ రకంగా మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వరకు కూడా గట్టిగా పనిచేస్తుందని చెప్పి మీ అందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ 2 ఏళ్ళు అయిపోయింది. ఇది 3వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఇది ఎక్కువ రోజులు ఎందుకు కాదు, చూసుకుంటే 2-3 ఏళ్ళు అయిపోతుంది. కన్ను మూసి తెచ్చేలో 2-3 ఏళ్ళు అయిపోతుంది. మళ్ళా వచ్చేది కేసీఆర్ గారి నాయకత్వంలో, మళ్ళా వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా మనం గాడికి కూడా మనం ఏం మోమాట పడేది లేదు, బాధపడేది లేదు. గట్టి ఉందాం, కొట్లాడదాం. మీరు దయచేసి మంచిగా కొట్లాడి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మనం మంచిగా మున్సిపాలిటీ స్థానాలు పెంచేటట్టుగా మేమందరూ